5వ బిమ్స్టెక్ లీడర్ సమ్మిట్ ముగిసింది. ఈ సంవత్సరం బిమ్స్టెక్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. బిమ్స్టెక్ స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు. 1997లో ఇది మొదలైంది. యాక్చువల్గా మొదలైనప్పుడు బిస్టెక్ అనేవాళ్ళు. తర్వాత మయన్మార్ చేరిన తర్వాత బిమ్స్టెక్ అయింది. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్. ఆ తర్వాత నేపాల్, భూటాన్ జాయిన్ అవడంతో దాన్ని బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ అన్నారు. యాక్చువల్గా నిన్న మీటింగ్ని కొలంబో హోస్ట్ చేయగా దాదాపు లీడర్స్ అందరూ కూడా వర్చువల్గానే అటెండ్ అయ్యారు. బిమ్స్టెక్ ఇక నుంచి ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది. అంటే నిన్న బిమ్స్టెక్ చార్టర్ ఒకటి సైన్ చేశారు. ఇప్పుడు వరకు బిమ్స్టెక్ని ఒక గ్రూప్గానే చూసేవాళ్ళు ఇన్ఫార్మల్గా. ఇప్పుడు అది మోర్ ఫార్మల్ అనమాట. నిన్న బిమ్స్టెక్ చార్టర్ సైన్ అయింది. అయితే ఇక్కడ బిమ్స్టెక్ గురించి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే, మనకి 1985లో సార్క్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక రీజనల్ గ్రూప్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అయితే పాకిస్తాన్ వల్ల సార్క్ పనితీరు బాలేదని భావించి దానికి ప్రత్యామ్నాయంగా బిమ్స్టెక్ని తయారు చేశారు, పాకిస్తాన్ని పక్కన పెట్టి. బిమ్స్టెక్లో చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, టూరిజం, ఫిషరీస్, అగ్రికల్చర్, కల్చరల్ కోఆపరేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, పావర్టీ ఎలివేషన్, కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్, క్లైమేట్ చేంజ్, ఇలా రకరకాల అంశాల మీద బిమ్స్టెక్ దేశాల మధ్య నాయకులు అనుసంధానం, వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తుంటారనమాట. బిమ్స్టెక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. బిమ్స్టెక్ రెగ్యులర్గా ఇన్ఫార్మల్ మీటింగ్స్ కూడా, అంటే అఫీషియల్ లెవెల్లో మీటింగ్ జరుగుద్ది, తర్వాత మినిస్టీరియల్ లెవెల్లో మీటింగ్ జరుగుద్ది, తర్వాత దేశ నాయకుల లెవెల్లో కూడా మీటింగ్ జరుగుద్ది అనమాట. సో మొన్న 3 రోజులు కంటిన్యూస్గా ఫస్ట్ డే అఫీషియల్ లెవెల్, సెకండ్ డే మినిస్టీరియల్ లెవెల్, థర్డ్ డే మనకి లీడర్షిప్ లెవెల్లో మీటింగ్ జరిగింది. ఇది 5th బిమ్స్టెక్ మీటింగ్ అనమాట. 1997లో బిమ్స్టెక్ ఫామ్ అయితే ఇది 2002, 2022 ఈ మొత్తం ఈ టైంలో 5 సమ్మిట్లే జరిగాయి. ఇక నుంచి కనీసం ఖచ్చితంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఒక సమ్మిట్ జరుపుకోవాలని కూడా బిమ్స్టెక్ లీడర్స్ నిర్ణయించుకున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండియా తరఫున బిమ్స్టెక్కి వర్చువల్గా అటెండ్ అయ్యారు. బిమ్స్టెక్ ఏమంటుందంటే, నిన్న మీటింగ్లో వాళ్ళకున్న, అందరూ తెలుసు కదా బిమ్స్టెక్ దేశాలంటే బే ఆఫ్ బెంగాల్ లిటోరల్ కంట్రీస్, అన్ని బే ఆఫ్ బెంగాల్ ఏరియాలో దగ్గర ఉన్న దేశాలు అనమాట. ఈ జాగ్రఫికల్ అడ్వాంటేజ్ని వాడుకోవాలని చెప్పి, కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు తట్టుకుని అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కూడా అనుకున్నారు. ఇదే బిమ్స్టెక్ సమ్మిట్లో నిన్న భూటాన్ పీఎం ఇండియాకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు కోవిడ్-19 వ్యాక్సిన్స్ ఇచ్చినందుకు. అదేవిధంగా మోడీ గారు ఈ బిమ్స్టెక్ సమ్మిట్లో మాట్లాడుతూ, యూరోప్లో జరుగుతున్న వార్ దృష్ట్యా స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్డర్, అంటే అంతర్జాతీయ వ్యవస్థ మొత్తం స్థిరంగా ఉండాలని చెప్పి ఆయన కోరికని వెలుబుచ్చారు. దాంతోపాటు బిమ్స్టెక్ చార్టర్ని అడాప్ట్ చేసుకోవడం, బిమ్స్టెక్ దేశాలన్నింటికి ఇప్పుడు ఒక ఫార్మల్ రికగ్నిషన్, మనందరం ఒక గ్రూప్, మనందరం కలిసికట్టుగా పనిచేయచ్చనే రికగ్నిషన్ వచ్చినట్టు అర్థమవుతుంది. దాంతోపాటు బే ఆఫ్ బెంగాల్ అనేది కనెక్టివిటీకి, ప్రాస్పరిటీకి, సెక్యూరిటీకి ఒక బ్రిడ్జిగా వ్యవహరించబోతుంది ఇక మీదట. సో కనెక్టివిటీ, ప్రాస్పరిటీ, సెక్యూరిటీ, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఒక ఇండియన్ అఫీషియల్ చెప్పారు, ఇండియా ఈజ్ ఎ కీ సెక్యూరిటీ పిల్లర్ ఇన్ ద బిమ్స్టెక్ రీజన్ అని. అంటే బిమ్స్టెక్ ప్రాంతంలో ఇండియా ఒక భద్రతకు సంబంధించిన ఒక ప్రాధాన్యమైన భూమిక పాటించబోతోంది ఇండియా, దాని యొక్క పాత్ర పెరగబోతుందని చెప్పి కూడా ఒక అఫీషియల్ చెప్పారు. దాంతోపాటు బిమ్స్టెక్ సెక్రటేరియట్కి సంబంధించి బడ్జెట్కి ఇండియా $1 మిలియన్ కంట్రిబ్యూట్ చేస్తోంది. $1 మిలియన్ అంటే ఇండియా బిమ్స్టెక్ సెక్రటేరియట్స్ కోవటం గొప్ప విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ బిమ్స్టెక్ని, కమింగ్ శ్రీలంక తర్వాత ఇప్పుడు నెక్స్ట్ థాయిలాండ్ బిమ్స్టెక్ని చైర్ చేయబోతుంది. అంటే థాయిలాండ్ దానికి బిమ్స్టెక్ గ్రూప్కి టెంపరీగా చైర్మన్ కాబోతుంది అనమాట. సో థాయిలాండ్ కూడా దీని గురించి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. సో మోడీ గారు బిమ్స్టెక్లో ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, బిమ్స్టెక్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా బిమ్స్టెక్ కంట్రీస్ కానీ. మనందరికీ తెలుసు సార్క్లో ఉన్న FTA అంత సక్సెస్ కాలేదని. సో దాంతో ఆల్టర్నేటివ్గా బిమ్స్టెక్లో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకోవచ్చు కదా, దిస్ టైమ్ ఆఫ్ ఎరా ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కదా అని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. సో మనం తొందరలోనే ఒక ఎకోసిస్టమ్ చూడొచ్చు బిమ్స్టెక్లో, ఫ్రీ ట్రేడ్ ఎకోసిస్టమ్ అనేది. దాంతోపాటు బిమ్స్టెక్లో కనెక్టివిటీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు ఈ మధ్య నిన్న మీటింగ్లో అయితే చాలా ఎక్కువగా కనెక్టివిటీ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేశారనమాట. బిమ్స్టెక్ దేశాలన్నీ కూడా మాస్టర్ ప్లాన్ ఫర్ కనెక్టివిటీ, ఈ దేశాలన్నీ జాగ్రఫికల్గా దగ్గర ఉండటం వల్ల వీటన్నిటి కనెక్టివిటీ కోసం మాస్టర్ ప్లాన్నే తయారు చేశారు.
దాంతోపాటు బిమ్స్టెక్లో నిన్న 3 కీలకమైన అగ్రిమెంట్స్ని సైన్ చేయటం జరిగిందనమాట. ఒకటి బిమ్స్టెక్ కన్వెన్షన్ ఆన్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. సో దిస్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్, మ్యూచువల్ లీగల్ అగ్రిమెంట్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. తర్వాత MOU ఆన్ మ్యూచువల్ కోఆపరేషన్ ఇన్ ద డిప్లొమాటిక్ ట్రైనింగ్లో మ్యూచువల్ కోఆపరేషన్ అనమాట. తర్వాత మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిమ్స్టెక్ టెక్నికల్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, బిమ్స్టెక్ టెక్నికల్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అని చెప్పి. ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా నేను బిమ్స్టెక్లో సైన్ చేశారు. దాంతోపాటు నిన్న థీమ్ కూడా చాలా బాగుంది, 5th సమ్మిట్ థీమ్ టువర్డ్స్ ఎ రెసిలియంట్ రీజియన్, అంటే పునరుత్తేజమైన బిమ్స్టెక్ ప్రాంతం, ప్రాస్పరస్ ఎకనమిక్స్ అండ్ హెల్దీ పీపుల్. సో టువర్డ్స్ ఎ రెసిలియంట్ రీజియన్, ప్రాస్పరస్ ఎకనమిక్స్ అండ్ హెల్దీ పీపుల్, అంటే ఆర్థికంగా పరిపుష్టి, ఆరోగ్యవంతమైన ప్రజలు, ప్రజానీకం, దాంతోపాటు పునరుత్తేజంతో ఉన్న ప్రాంతం. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ థీమ్. అయితే సార్క్ ఆల్టర్నేటివ్గా బిమ్స్టెక్ తేవాలనుకుంటున్నారు, కానీ బిమ్స్టెక్ వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు పూర్తయింది, కానీ పూర్తి స్థాయిలో దీన్ని అంత విగరస్గా అయితే బిమ్స్టెక్ ముందుకు వెళ్ళట్లేదని చెప్పాలి ఇప్పటివరకు అయితే. ఇక ముందు దాన్ని రీఇన్విగరేట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పక్క ఆసియాన్ ముందుకెళ్తుంది, ఇంకో పక్క యూరోపియన్ యూనియన్ ముందుకెళ్తుంది. మనం చూస్తే సార్క్లో FTA ఉన్నా కానీ లేనట్లే అర్థం ఆల్మోస్ట్, దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. బిమ్స్టెక్ అన్న ఒక FTA చేసుకుని పరిపూర్ణంగా ముందుకెళ్తామని కోరుకుందాం. అదేవిధంగా సార్క్లో కనెక్టివిటీ సరగలేదు మేజర్గా, కానీ బిమ్స్టెక్లో కనెక్టివిటీ ఇప్పుడు ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నారు. దీన్ని ఎంత తొందరగా ప్రమోట్ చేస్తే అంత మంచిది. ఆ తర్వాత జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ ఉండటం వల్ల చాలా విషయాలు వీళ్ళు కలిసికట్టుగా పనిచేసుకోవచ్చు. ముఖ్యంగా మన కోవిడ్ వచ్చినప్పుడు ఇండియా లాంటి దేశం సపోర్ట్ చేసింది, కానీ మిగతా కంట్రీస్కి టోటల్గా బిమ్స్టెక్ కంట్రీస్లో అంత కోఆపరేషన్ అయితే కనిపించలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ లీడర్స్ రియల్గా పొలిటికల్ వీల్తో బిమ్స్టెక్ని రీఇన్విగరేట్ చేసి దాన్ని ఉత్తేజపరిస్తే బిమ్స్టెక్ భవిష్యత్తులో ఒక ఆయుధంగా పనిచేస్తే భారతదేశ ప్రయోజనాలు కూడా దీనివల్ల బాగుపడొచ్చని మనం ఆశిద్దాం.